సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సంక్రాంతి పండుగ సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్. కలెక్షన్స్ సందడి మామూలుగా లేదు అసలు థియేటర్స్ దగ్గర. సంక్రాంతి అంటే ఇది, సంక్రాంతికి జాతర ఇలా ఉంటది థియేటర్స్ దగ్గర. సంక్రాంతి సెలబ్రేషన్స్ లో సినిమాని ఇలా భాగం చేసుకుంటారు తెలుగు సినిమా ప్రేక్షకులని మరొకసారి ప్రపంచం అర్థం చేసుకుంటుంది. ఏమన్నా సపోర్ట్ అసలు, ఏమన్నా జాతర అసలు థియేటర్స్ దగ్గర సినిమాల్ని సూపర్ గా ఓన్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు, విపరీతంగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన సినిమాలకి కలెక్షన్స్ ప్రాఫిట్స్. అందులో మేజర్ షేర్ మనశంకర్ వరప్రసాద్ గారి మూవీకే వెళ్ళిపోతుంది. నచ్చి మెచ్చి ఎంతో ఇష్టంగా ప్రేమతో ఇచ్చేస్తున్నారు కలెక్షన్స్ తెలుగు ప్రేక్షకులు మెగాస్టార్ కి. మెగాస్టార్ మేనియాని ఎంజాయ్ చేస్తూ, మెగాస్టార్ మ్యాజిక్ ని ఎంజాయ్ చేస్తూ మెగాస్టార్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఆ ట్రాన్స్ అన్స్టాపబుల్ గా ఉంది. ప్రస్తుతం అయితే 2 తెలుగు స్టేట్స్ లో, ఓవర్సీస్ లో కూడా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ పడ్డాయి. చాలా రికార్డులు పడ్డాయి, కెరియర్ బెస్ట్ రికార్డులు పడ్డాయి మెగాస్టార్ కి. ఆ రకమైన ప్రపంచం నడుస్తుంది అక్కడ కూడా. యునానిమస్ గా అన్స్టాపబుల్ బాక్స్ ఆఫీస్ రన్, అన్స్టాపబుల్ రికార్డు బ్రేకింగ్ బాక్స్ ఆఫీస్ రన్ నడుస్తుంది. ఇది సంక్రాంతి మజా. మెగాస్టార్ ని ఎంజాయ్ చేస్తున్నారు, సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. యుఎస్ఏ లో కలెక్షన్స్ పడుతున్నాయి, యుఎస్ఏ లో రికార్డులు పడుతున్నాయి. యుఎస్ఏ లో మెగాస్టార్ కెరియర్ బెస్ట్ గ్రాస్ పడింది. ఎందుకు పడింది? ఊరికనే పడిందా? మెగాస్టార్ ట్రాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ ఆ రికార్డులు పడుతున్నాయని చెప్పాలి. ఏదో ఒక విషయం లేకపోతే, ఏదో ఒక విశేషం లేకపోతే ఎందుకు వస్తారు ప్రేక్షకులు సినిమాని చూడటానికి? ఎందుకు ఆదరిస్తారు? వాళ్ళకి నచ్చిన విషయం ఏదో ఉంది, దానికి కనెక్ట్ అయ్యారు. అది మెగా ట్రాన్సే. మెగాస్టార్ క్రియేట్ చేసిన మ్యాజికల్ ట్రాన్స్, దానికి కనెక్ట్ అయిపోయి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని, మెగా మ్యాజిక్ ని ఓన్ చేసేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాని ఫలితమే ఈ కలెక్షన్స్. నిజంగా చాలా స్ట్రాంగ్ గా మొదలైంది 2026 సంవత్సరం కూడాను. ఈ సినిమా ఇచ్చే కిక్ సంవత్సరం మొత్తం కూడా సినిమాలకి వీర బూస్ట్ అని చెప్పాలి, సినిమా ఇండస్ట్రీకి సూపర్ బూస్ట్ అని చెప్పాలి. ఇక సంక్రాంతి పండగ అంటే ఎలా ఉంటుందో సినిమాలకు సంబంధించి ఇంకొకసారి చాలా స్ట్రాంగ్ గా సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఇది చూసిన తర్వాత ఆశపడకుండా ఉండరు, పోటీ పడకుండా ఉండరు, పోటీలోకి దిగకుండా ఉండరు సినిమాలతో. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు, ప్రయోగాత్మకమైన సినిమాలు ఈ సీజన్ లో తీసుకురాకూడదు. అవి కోరుకోవట్లేదు ఆడియన్స్. వాళ్ళు స్వచ్ఛంగా కుటుంబ విలువలు ఉన్న సినిమాలు, కామెడీ సినిమాలు కోరుకుంటున్నారు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ విత్ కామెడీ టచ్ ఉన్న సినిమాల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ జోనర్ కావాలి, ఆ సినిమాలు తీసుకురండి. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి వాటికి బీభత్సమైన జాతర చేసేస్తారు, వండర్ఫుల్ కలెక్షన్స్ ఇచ్చేస్తారు, అమేజింగ్ ప్రాఫిట్స్ ఇచ్చేస్తారు అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసి వాటిని సంక్రాంతికి తీసుకురండి. మిగతా ప్రయోగాలు, మిగతా కమర్షియల్ ఎంటర్టైనర్స్ మిగిలిన టైంలో తెచ్చుకోండి అని చెప్పేసి స్ట్రాంగ్ ఇండికేషన్స్, స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇచ్చారనే చెప్పాలి తెలుగు ప్రేక్షకులు. ఆ కండిషన్స్ తో వచ్చిన సినిమాని మనశంకర్ వరప్రసాద్ గారు ఆ సినిమాకి నీరాజనం పడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు కనకాభిషేకం చేస్తున్నారు, రికార్డుల అభిషేకం చేస్తున్నారు. 6వ రోజున కూడా బీభత్సం జరిగిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అమెరికా కాదు, అమలాపురం, అనకాపల్లి, మదనపల్లి, ఏ ఏరియాలో చూసుకున్నా, ఏ ఊర్లో చూసుకున్నా ఆ ప్రభంజన ఆగలేదు, తగ్గలేదు. కన్సిస్టెన్సీ ఎక్కడికక్కడ కన్సిస్టెంట్ గా నెంబర్స్ రిపోర్ట్ చేస్తానే వస్తున్నారు మనశంకర్ వరప్రసాద్ గారు. డ్రాప్ లేదు, 6 రోజుల వరకు కూడా డ్రాప్ లేదు, 7వ రోజున కూడా డ్రాప్ ఉండదు. కలెక్షన్స్ లో స్టడీగా నెంబర్స్ రిపోర్ట్ అవుతున్నాయి, మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. అసలు వేరే వాటి మీదకి ఫోకస్ పెట్టట్లేదు ప్రేక్షకులు. మెయిన్ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాని చూడాలి, ఆ తర్వాత మిగతా సినిమాల కోసం ట్రై చేయాలి. ఈ సినిమాకి టికెట్లు దొరకకపోతేనే వేరే సినిమాకి వెళ్దాం. ఈ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని ఒక సినిమా బాగా లాభపడుతుంది. థియేటర్స్ మంచిగా హోల్డ్ చేసి చక్కగా పెట్టారు. అది ఆ సినిమాకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ఓవర్ఫ్లోస్ తోనే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకుంటుంది అని చెప్పొచ్చు. కారణం ఏమిటి? థియేటర్స్ ఎక్కువగా చేతులు పెట్టుకోవడం మూలంగా. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది, అయినప్పటికీ మనశంకర్ వరప్రసాద్ గారి చలవ మూలంగానే ఆ సినిమా కూడా హిట్ అయిపోయింది అని చెప్పొచ్చు. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ మూలంగా ఒక సినిమా ఇబ్బంది పడుతుంది, అదే నారి నారి నడుమ మురారి. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది, అయినప్పటికీ థియేటర్స్ ఇవ్వట్లా. ఎందుకు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? థియేటర్స్ ఆక్యుపెన్సీ సరిగా లేనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఇస్తారు. కానీ డిమాండ్ ఉంటుంది, అసలు ఇంకా షోలు ఇవ్వండి, ఇంకా థియేటర్స్ పెంచండి అని అడుగుతున్నారు. ఆ రకమైన డిమాండ్ కనబడుతుంది. అప్పుడు థియేటర్స్ అలాట్ చేసే అవకాశం ఉండదు కదా. పోనీ వేరే హిట్ అయింది సినిమా, ఆ సినిమా థియేటర్స్ తీసి ఈ సినిమాకి ఇద్దామంటే ఆ సినిమాకి ఆక్యుపెన్సీస్ ఎక్కువ పడుతున్నాయి. ఓవర్ఫ్లోస్ ని ఆ సినిమా చాలా బాగా క్యాచ్ చేస్తుంది. సో ఆ సినిమా కూడా నేనేందుకు ఇస్తాను, నాకు బాగా కలెక్షన్స్ వస్తున్నాయి కదా అని థియేటర్స్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది. చేసేదేం లేకుండా పోతుంది. నారి నారి నడుమ మురారి మూవీ టీమ్ కి వెయిట్ చేయాల్సి వస్తుంది. మండే వరకు, మంగళవారం వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. థియేటర్స్ అయితే ఎవరు రావు. హిట్ టాక్ వచ్చినా కూడా థియేటర్స్ లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. అంటే కలెక్షన్స్ వసూలు చేసే దాన్ని బట్టే థియేటర్స్ అలాట్మెంట్ ఉంటుంది. అలా పాపం నారి నారి నడుమ మురారి మూవీ కొంచెం సర్దుకుపోయే పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. సినిమాలో కంటెంట్ బాగుంది కాబట్టి లాంగ్ రన్ లో మంచిగా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ సినిమా కూడా
4వ రోజున వచ్చే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటది. కాకపోతే సెలవుల అడ్వాంటేజ్ ఉపయోగించుకుని భారీగా ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది, కానీ మంచి రన్ ఉంటది. ఆ పైన సినిమా ఇంట్రెస్టింగ్ గా కలెక్షన్స్ వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సినిమా కూడా ఇంట్రెస్టింగ్ ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. 3 రోజుల వరకు అయితే నారి నారి నడుము మురారి మూవీ దాదాపు 7.5 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది వరల్డ్ వైడ్. ఇంకొక 3 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది. ఆదివారం నాడు అది కంప్లీట్ అయిపోతుంది. ఆదివారం నాడు వచ్చే కలెక్షన్లతో నారి నారి నడుము మురారి మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. సోమవారం నుంచి ప్యూర్ గా సినిమా ప్రాఫిట్స్ రన్ మొదలు పెడుతుంది. అక్కడి నుంచి ఖచ్చితంగా థియేటర్స్ పెరుగుతాయి. సెలవులు అయిపోతున్నాయి కాబట్టి రాజాసాబ్, భరత మహాశైలకు విజ్ఞప్తి, ఈ సినిమాల నుంచి కొన్ని థియేటర్స్ నారి నారి నడుము మురారికి రావచ్చు. అక్కడి నుంచి ఆ సినిమా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అవకాశం లేకుండా చేసేసారు మెగాస్టార్. మిగతా సినిమాలకి ఎంత స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు, అంత స్ట్రాంగ్ గా పుల్ చేస్తున్నారు ప్రేక్షకుల్ని థియేటర్స్ కి. ఎలా ఉందంటే పరిస్థితి, నేను కొన్ని లైవ్ రిపోర్ట్స్ విన్నాను. కొంతమంది చెప్పారు నాకు, కమలాపురంలో థియేటర్స్ సరిపోవట్లేదు, ఇచ్చినవి స్క్రీన్స్ అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి, ఇంకా కావాలని వేరే థియేటర్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళు ఆపేస్తున్నారు. జనం కూడా టికెట్ల కోసం బాగా తాపత్రయపడిపోతున్నారు. ఎంతలా తాపత్రయపడిపోతున్నారు అంటే కుర్చీలు లేవు, ఇవ్వటం కష్టం అంటే ఎలా అయినా చూడమని బదులాడుతుంటే థియేటర్స్ వాళ్ళు కింద కూర్చొని చూస్తారా అని అడిగి 250 రూపాయలు అంటే హైయెస్ట్ రేట్ వసూలు చేసి వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. నుంచుని చూస్తే నుంచుని చూడు, కూర్చొని చూస్తే కూర్చొని చూడు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ఉండి సినిమాని చూడు అని. ఆ రకంగా కొంతమంది లాభపడుతున్నారు. ఎందుకంటే బ్లాక్ లో అమ్మటానికి లేదు, అవకాశం ఉండట్లేదు, అంత డిమాండ్ ఉంది టికెట్లకి. డిమాండ్ తట్టుకోలేక కొంతమంది ఇలా కూడా చేస్తున్నారని తెలుస్తుంది. అలా ఉంది పరిస్థితి. కింద కూర్చొని చూడటాలు, నుంచుని చూడటాలు, కుర్చీలు సరిపోకపోవటాలు, ఇది మామూలు విషయం కాదు, మామూలు జాతర కాదు, అన్బిలీవబుల్ జాతర. మెగాస్టార్ కి మాత్రమే చెల్లుద్ది. అప్పుడు ఇలాగే ఉండేది పరిస్థితి. థియేటర్ లో సీట్లను బట్టి కాదు, వచ్చిన వాళ్ళని బట్టి టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఎక్కిరిసిపోయి ఉండేవి థియేటర్స్, నుంచుని కూడా చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది. అది మెగా ట్రాన్స్ జాతర నడుస్తుంది. అసలు మామూలు జాతర కాదు. ఎక్కడక్కడ వండర్ఫుల్ రికార్డులు పడుతున్నాయి. ఈ జాతర ఇప్పుడప్పుడే తగ్గే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇంకొక వారం కొనసాగుద్ది. ఈ వారం లోపు చాలా పెద్ద పెద్ద రికార్డులు పడతాయి. 6 రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది. అన్ని ఏరియాల్లోనూ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది, ప్రాఫిట్స్ రన్ నడుస్తుంది. నైజాం లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది, ప్రాఫిట్స్ రన్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది, కానీ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఆదివారం నాడు పడే కలెక్షన్లతో అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. ప్రాఫిట్ రన్ మొదలవుద్ది. అందరికీ ప్రాఫిట్ రన్ మొదలవుద్ది. ఓవర్సీస్ లో సినిమా $3 మిలియన్ పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. మెగాస్టార్ కెరియర్ బెస్ట్ నెంబర్ ఇది. అమెరికా వరకు 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 6 రోజుల్లో 105 కోట్ల వరకు ఉంది. అందులో 35 కోట్ల వరకు షేర్ నైజాం నుంచి ఉంది. 70 కోట్ల వరకు షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది. ప్రపంచంలో నడుస్తుంది. ఆంధ్రాలో మాత్రం ఎవరు ఆపలేరు. సీడెడ్ లో సినిమా ఇప్పటికే 15 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. ఇంకొక 3 కోట్ల షేర్ అక్కడ రావాలి, వచ్చేస్తుంది ఎటువంటి అనుమానం లేకుండా. ఉత్తరాంధ్రలో కూడా రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు సినిమా 12 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది. ఇంకొక 2 కోట్లు వస్తే అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఇప్పటికీ 10 కోట్ల షేర్ కనిపించింది. RRR తర్వాత, బాహుబలి 2 తర్వాత ఫస్ట్ వీక్ లో 10 కోట్లకు పైన షేర్ ఈస్ట్ గోదావరి ఏరియా వరకు రిపోర్ట్ చేసిన ఒకే ఒక్క సినిమా మనశంకర వరప్రసాద్ గారు. అలా సూపర్ ద ట్రెండ్ ను ప్రదర్శిస్తూ బ్రహ్మాండంగా రికార్డులు నెలకొల్పుతున్నారు మెగాస్టార్. ఈస్ట్ గోదావరి వరకు RRR రికార్డ్ ని బ్రేక్ చేసేసే అవకాశం ఉంది అని మాట్లాడుతున్నారు. ఛాన్స్ ఉంది, మంచి రన్ నడుస్తుంది. అక్కడ విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది ఈ సినిమాకి. సో ఆల్ టైమ్ రికార్డ్ పడుతుంది ఈస్ట్ గోదావరి వరకు అని చాలా స్ట్రాంగ్ గానే మాట్లాడటం వినపడుతుంది. గుంటూరులో కూడా కన్సిస్టెంట్ గా సినిమా 80 లక్షలు 90 లక్షలు తగ్గకుండా కొడతా వస్తుంది. ఇప్పటికీ సినిమా అక్కడ 8.5 crores షేర్ రిపోర్ట్ చేసింది. సూపర్ రన్ ఇది. నెల్లూరులో బాగుంది, కృష్ణాలో బాగుంది. ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, ప్రతి చోట కాన్స్టెంట్ గా సూపర్ నెంబర్స్ రిపోర్ట్ చేస్తా ఉంది సినిమా. ఒక 10 రోజుల పాటు ఇది కొనసాగుద్ది. ప్రాఫిట్స్ రన్ మొదలైపోయింది. బ్రహ్మాండంగా ప్రాఫిట్స్ తీసుకోవడం జరుగుద్ది. ప్రపంచవ్యాప్తంగా సినిమా 200 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసేసింది. మూవీ టీం అయితే 2 రోజుల క్రితమే ఆ పోస్టర్ వేసేసింది. మూవీ టీం వేసిన నెంబర్ ఇప్పుడు పోస్టర్ మీద 260 కోట్ల వరకు ఉంది. ట్రాకర్స్ కూడా 200 కోట్లకు పైన గ్రాస్ వచ్చేసిందని చెప్తున్నారు. షేర్ చూసుకుంటే 130 కోట్ల వరకు ఉంది. మూవీ టీం లెక్క ప్రకారం అయితే దగ్గరగా 150 కోట్లు ఉండాలి. ఆదివారం నాడు రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ బెస్ట్ గ్రాసర్ గా కొత్త రికార్డుని సొంతం చేసుకోబోతుంది మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ. ఇప్పటి వరకు మెగాస్టార్ కెరియర్ లో 4వ 100 కోట్ల షేర్ ఈ సినిమా. ఖైదీ నెంబర్ 150, సైరా, వాల్తేరు వీరయ్య, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు. 4 100 కోట్ల షేర్ సినిమాలు సీనియర్ హీరోస్ లో వేరే ఎవరికి లేదు ఈ రికార్డ్. 7 రోజుల కలెక్షన్లతోనే సినిమా మెగాస్టార్ ఇంతకు ముందుల బెస్ట్ నెంబర్స్ అన్నిటిని కూడా క్రాస్ చేసేసి బెస్ట్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవబోతుంది మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి. అక్కడ వరకు ఆగదు, ఇంకా పెద్ద నెంబర్ అవుతుంది. రీజనల్ ఫిల్మ్ గా తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే హైయెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా కొత్త రికార్డ్ ని నెలకొల్పే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్న మూవీ పెద్ద రికార్డ్ కొట్టింది అంటారు, కానీ ట్రాకర్స్ అలవైకుంఠపురంలో రికార్డుని టచ్ చేయలేదు, బ్రేక్ చేయలేదు అని మాట్లాడుతూ ఉంటారు. మనశంకర్ వరప్రసాద్ గారు ఆ లోటు తీర్చేస్తుంది. అలవైకుంఠపురంలో రికార్డును కూడా బ్రేక్ చేసేసి రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ గా
రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆ రకంగానే బాక్సాఫీస్ జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అనగనగా ఒక రాజు మూవీ కూడా 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం, మూవీ టీం లెక్కల ప్రకారం కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది. ఓవర్సీస్ లో కూడా సినిమా $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసింది. ఓవర్సీస్ లో చాలా స్ట్రాంగ్ గా తన మార్కెట్ ని బలపరుచుకున్నారు నవీన్ పులిశెట్టి. 2 తెలుగు స్టేట్స్ లో కూడా ఇప్పుడు తన మార్కెట్ చాలా స్ట్రాంగ్ అయిపోయిందనే చెప్పాలి.